ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీలకు 3:17 ఈ విధంగా రాయబడి ఉంది. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి 2025 సంవత్సరం మే నెల 28వ తారీఖున దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మరి ఒక మాట ద్వారా కానీ ఒక క్రియ ద్వారా కానీ మనం ఏమి చేసినప్పటికీ అది మన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తరువాత మనం ఆయన పేరట మనం చేయాల్సిన వారమై ఉన్నామని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాలు బట్టి కానీ లేకపోతే ఆయన చేసిన అద్భుతాలు బట్టి కానీ మనం ఇక్కడ ఈ లోకానుసారమైన జీవితాల్లో ఒకవేళ మన వల్ల జరిగిందని కానీ ఎవరైనా ఒకవేళ అనుకుంటున్నారేమో, కానీ అది కేవలము ఆయన పేరట మాత్రమే జరుగుతుంది. ఆయన చిత్తంలో మాత్రమే జరుగుతుంది. ఆయన ఇష్టానుసారంగా మాత్రమే మన జీవితం నడుస్తుంది. అది మనం గుర్తిరిగి ప్రతి ఒక్కరము కూడా మనం ఎప్పుడు ఏం చేసినప్పటికీ యేసుక్రీస్తు వారి ఆయన పేరులో మాత్రమే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట మాత్రమే మనం చేయాల్సిన వారమే ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని, ప్రభా నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నువ్వు మాత్రమే మహింపరచబడాలని ప్రతి ఒక్కరు కూడా మరి గమనించాలి. పరిశుద్ధులైన దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ప్రభావమైన ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, మన కృప చూపించండి అయ్యా, ఆశీర్వదించండి దేవా. నీకే స్తోత్రాలు. బిడ్డలు మన ఎవరైతే నీ పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో, మన కార్యాలు జరిగిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి కార్యాలన్నీ కూడా సఫలపరచండి. మీరే సమృద్ధిని దయచేయమని సమస్తం మీ చిత్తానికి అప్పగించుకుంటున్నామయ్యా. మీరు మాత్రమే మహింపరచబడాలి, మీరు మాత్రమే ఘనతపరచబడాలి. మిమ్మల్ని బట్టి మేము హర్షించబడాలి, మిమ్మల్ని బట్టి మేము ఘనపరచబడాలి, మిమ్మల్ని బట్టి మేము సంతోషించబడాలి, మిమ్మల్ని బట్టి మేము మన గొప్పగా చేయబడాలి. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటి బట్టి కాదు. కానీ ప్రభావ నీ సన్నిధిలో మేము ఎదగలాగిన సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని మాత్రమే హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.